ఎప్పుడైనా సరే వరిలో అంగుళానికి మించి నీరు పెట్టకండి. ఈ నీరు ఎక్కువగా పెడితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వరి నీటిలో మాత్రమే పెరిగే మొక్క కాదు. వరి నీటిలో కూడా పెరగగలదు, అంతేకాని నీటిలో మాత్రమే పెరిగే మొక్క కాదు. తేడా గమనించండి. ఎక్కువ నీరు ఉన్నా సరే వరి బతుకుతుంది, అంతేకాని వరికి అంత నీరు అవసరం లేదు. అన్ని మొక్కలలాగే, అన్ని చెట్లలాగే వరికి కూడా నేలలో తేమ శాతం ఉంటే సరిపోతుంది. కేవలం తేమ ఉంటే సరిపోతుంది. ఎక్కడ నీరు నిల్వ ఉండాల్సిన అవసరము వరికి లేదు. ఈ నీరు పెట్టే విధానం ఎందుకు వచ్చిందంటే, కలుపును భరించలేక, కలుపు తీయడానికి కూలి వాళ్ళు దొరకడం తక్కువైపోవడంతో రాను రాను ఆ కలుపు రాకుండా ఉండడం కోసం నీటిని నింపేసి చివరికి వరి నీటిలో మాత్రమే పండే పంటగా తయారు చేసేశారు. ఇది జరిగిన పరిణామం. వరి వేయాలి అంటే 24 గంటలు నీళ్ళు ఉండాలి, ఇలా తయారయ్యారు. కాదు, వరి కూడా అన్ని మొక్కలలాగే నేలలో తేమ ఉంటే చాలు, అద్భుతమైన పంట పండుతుంది. ఇంతకు మించి అవసరం లేదు. అందుకే ఎప్పుడు కూడా 3 అంగుళాలు 4 అంగుళాలు నీళ్ళు ఎప్పుడు పెట్టకండి. మొదటిసారి వరి నీళ్లు పెట్టినప్పుడు అంగుళము 2 అంగుళాలు ఉన్నా సరే తరువాత మళ్ళీ నీళ్లు పెట్టడానికి అది పూర్తిగా ఇంకిపోయి, నీళ్ళన్నీ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ 3 రోజులు 4 రోజులు వ్యవధి ఇవ్వండి. ఇలా చేస్తూ పోండి, అద్భుతమైన దిగుబడి వస్తుంది మీకు. ఎందుకంటే వేరు వ్యవస్థకి ఆక్సిజన్ అందకుండా మనం చేస్తున్నాం నీటిని పెట్టేసి. పూర్తిగా 4 అంగుళాలు 3 అంగుళాలు ఎప్పుడు నీళ్లు తీయకుండా పెడితే ఆ వేరు వ్యవస్థకి గాలి ఎక్కడ సోకుతుంది. అంతేకాకుండా మనం దుబ్బును దాటి కూడా నీళ్లు పెడతాం. వరి దుబ్బు చేసి ఉంటుంది, ఆ దుబ్బును దాటి కూడా 2-3 అంగుళాల పైకి నీళ్లు పెడతాం. మరి ఆ దుబ్బు కుళ్ళిపోదా? ఎంత తప్పు చేస్తున్నాం మనం? నీటి యాజమాన్యంలోనే మనము మన దిగుబడిని మనమే చేజేతలా వదులుకుంటున్నాం. కాబట్టి ప్రతి రైతు కూడా తడి పెట్టేటప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు 6 నుంచి 8 రోజుల వ్యవధి ఇవ్వండి. పెట్టినప్పుడు కూడా ఎక్కువ నీళ్లు పెట్టకండి. అంగుళం లేదా 2 అంగుళాలు పెట్టేసి వదిలేయండి. మళ్ళీ 6వ రోజో 8వ రోజో మాత్రమే నీళ్లు పెట్టండి. ఇలా చేస్తూ పోతే కేవలం ఈ పద్ధతిలోనే మనకు ఎంతో దిగుబడి పెరుగుతుంది.